అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది మార్చి 30వ తేదీ అనగా ఆదివారం రోజున ఉగాది పండుగ జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ విశ్వావసునామ సంవత్సరం అంటారు. అంటే దీని అర్థం విశ్వానికి సంబంధించింది. ఈ కాలంలో ఆదాయం పుష్కలంగా లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కొత్త ఏడాదిలో అనేక మందికి శుభ ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. దేశాల మధ్య వైరం, యుద్ధ వాతావరణం నుంచి ఉపశమనం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా శ్రీ విశ్వావసునామ సంవత్సరం గురించి, ఉగాది పండుగ ప్రాముఖ్యత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. శాస్త్రాల ప్రకారం ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ, ఆయుషు అనే అర్థాలు కూడా ఉన్నాయి. వీటికి ఆది ఉగాది అంటే విశ్వంలోని జీవకోటి రాశుల ఆయుష్కు తొలి రోజు ఉగాది. ఇంకో కథనం ప్రకారం యుగ అంటే 2 లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయనాల మధ్య సంయుక్తం యుగం అంటే ఏడాది కాగా ఈ యుగానికి ఆది ఉగాది అవుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఉగాది నుంచే వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. పురాణాల ప్రకారం చైత్రమాసం శుక్లపక్షం శుద్ధ పాడ్యమి తిథి నాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభం అయినట్లు పండితులు చెబుతున్నారు. వేదాలను తస్కరించిన సోమకుడిని హతమార్చి మత్స్య అవతారంలో ఉండే విష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన శుభతరుణ పురస్కరంగా విష్ణువు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చిందని చాలా మంది నమ్ముతారు. చైత్ర శుక్ల పాడ్యమి తిథి నాడే ఈ విశ్వాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్లు పండితులు చెబుతారు. అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది పండుగ వేళ శిశిర ఋతువులకు వీడ్కోలు పలికి వసంత ఋతువులకు స్వాగతం పలుకుతాము. ఈ సమయంలోనే చెట్లు చిగురించడం ప్రారంభమవుతాయి. అలాగే కోయిల రాగాలు వినిపిస్తాయి. తెలుగువారి నూతన సంవత్సరం కూడా ఉగాది నుంచే ప్రారంభమవుతుంది. అందుకే దీన్ని తెలుగువారి తొలి పండుగ అంటారు. ఈ పవిత్రమైన రోజున 2 తెలుగు రాష్ట్రాలలో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటికి మామిడాకులతో అలంకరించి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఉగాది అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. 6 రుచుల కలయికతో ఉండే ఈ పచ్చడి తెలుగువారందరికీ ఎంతో ప్రత్యేకం. తీపి, కారం, పులుపు, వగరు, చేదు, ఉప్పు అనేక షడ్రుచుల కలయిక జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలు, మంచి చెడులు గురించి వివరిస్తుంది. ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రుచులను కలిపి చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక. బెల్లం తీపి, ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు. పచ్చి మామిడి ముక్కలు వగరు, కొత్త సవాళ్లు. కారం సహనం కోల్పోయినట్లు చేసే పరిస్థితులు. అలానే ఈ పచ్చడిలో చెరుకు, అరటి పండ్లు తప్పనిసరిగా వాడతారు. అదేవిధంగా ఉగాది రోజునే పంచాంగ శ్రవణం, గోపూజ, ఏరువాక ఆచారాలను పాటిస్తారు. ఈ తొలి పండుగ ఉగాది మీకు అదృష్టం, ఆరోగ్యం, సంపద తీసుకురావాలని, మీరు మరింత గొప్ప స్థాయికి ఎదగాలని మనసారా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.